ఒకటి బ్రదర్, నేను ఏమిటంటే దీని డిస్కషన్ రాజ్యాంగం నేను రాయలేదు, మీరు రాయలేదు, పెద్దల నుంచి వస్తుంది. దాని రాజ్యాంగ ప్రకారంగా రూల్స్ ప్రకారంగా అసెంబ్లీ రూల్స్ ప్రకారంగా చూస్తే ప్రతిపక్ష నాయకుడికి ఆ హోదా ఉంటుంది తప్పించి ప్రతిపక్ష నాయకుడు హోదా లేని వారికి ఇవ్వాలని ఎక్కడ నాకు నేను మొత్తం చదివాను. నేను చాలామంది పెద్దలతో మాట్లాడాను, ఎక్కడ లేదు. నీకు నీకోసం కొత్త రాజ్యం రాస్తాం, ఏమన్నా కొత్త రూల్స్ ఏం పెడతామా? నీకున్న నెంబర్ 11 మరి నీకు రావాల్సిన ప్రతిపక్ష నాయకుడు కాదు ఎంత నెంబర్ ఉండాలి? ఉందా నీకు? 18 ఉండాలి. అంటే మామూలుగా నేను లాస్ట్ టైం రిక్వెస్ట్ చేశాను, మీరు రావాలండి. నా బాధ ఏంటంటే, సరే నువ్వు రావట్లేదు, నీతో పాటు ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారయ్యా. వాళ్ళ సమస్యలు అసెంబ్లీలో చెప్పుకునే అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు కూడా నీతో పాటు వాళ్ళు కూడా వెళ్తున్నావు. వాళ్ళు నాకు ఏదో ఫంక్షన్లో కలుస్తూ ఉంటారు విశాఖపట్నంలో. దీన్ని ఏమైనా వచ్చి మాట్లాడండి మీ ప్రాంతం గురించి అంటే అసలు వెళ్ళొద్దని మాకు ఆర్డర్ ఇస్తారంటారు. ఏంటి ఇది తప్పు కదా? ప్రజాస్వామ్యం. మిగతా 10 మంది వచ్చి కనీసం కాన్స్టిట్యూన్సీ సమస్యలు మాట్లాడే అవకాశం ఇవ్వాలి నువ్వు యాజ్ ఏ లీడర్, పార్టీ లీడర్గా. ఇది తప్పు అంటాను నేను, పద్ధతి కాదంటాను నేను. ప్రతిపక్ష హోదా ఇచ్చేటువంటి అవకాశంలో స్పీకర్ ఉన్నటువంటి విచక్షణ అధికారాలు కొన్ని ఉంటాయంటే వాటిని ఎక్కడ ఉంటాయి? ఎక్కడ నాకు కనపాలి విచక్షణ అధికారులు ఎక్కడ కనపాలి? నాకు రాజ్యాంగం ప్రకారంగా రూల్స్ ప్రకారంగా నేను ఫాలో అవ్వాలి. స్పీకర్ని కాబట్టి నా ఇష్టం నిర్ణయాలు నేను తీసుకుంటాను. చూశాను, అందరితో మాట్లాడాను, చాలామంది న్యాయ కోవిదులతో మాట్లాడాను. అందరూ కూడా చెప్పింది ఒకటే, మేము ఉన్న సంఖ్యలో 18 మెంబర్స్ ఉంటాయి కానీ ప్రతిపక్ష హోదా రాదు నీకు. అది నీకు తెలియదా? నీ దగ్గర కూడా చాలామంది పెద్ద మేధావులు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పట్లేదా నీకు? ఢిల్లీలో లాస్ట్ టైము బీజేపీకి 70 సీట్లు కానీ 8 సీట్లు వచ్చినాయి. అప్పుడు బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. మాకు 11 సీట్లు వచ్చినా కానీ 225 సీట్లకు 11 సీట్లు వచ్చినా మీరు ఎందుకు ఇవ్వట్లేదు? అక్కడ బీజేపీకి ఇస్తారు, మిగతా రాష్ట్రాలు అందరికి ఇస్తారు, కానీ మీ ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు జరగట్లేదు? ఇక్కడ బీజేపీకి ఇచ్చారో లేదు నాకు తెలియదమ్మా. నేను మొత్తం స్టడీ చేశాను, దీని మీద అవగాహన వ్యక్తులందరితో మాట్లాడాను.